సో తెలంగాణ వ్యాప్తంగా సమ్మె ప్రభావం గట్టిగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. చాలా జిల్లాల్లో బస్సులు డిపోల్లోనే ఉన్నాయి. దానికి తోడు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడే ప్రయాణికులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తోంది. మరి ప్రభుత్వం ఏం చేయబోతోంది? ప్రభుత్వం ముందుండే ఆప్షన్స్ ఏంటి? మా కరెస్పాండెంట్ శేఖర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా కరీంనగర్ నుంచి జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ రమణ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మొదట శేఖర్ తో మాట్లాడదాం. శేఖర్, చెప్పండి, ఎలా హ్యాండిల్ చేయబోతోంది ఆర్టీసీ కార్మికుల సమ్మె? కార్మికులు మొదటి నుంచి కూడా ఒకటి చెప్తున్నారు శేఖర్, ఏంటంటే మేము 40 రోజులు గడువు ఇచ్చాము, ఆ గడువు ఇచ్చిన లాస్ట్ డే చర్చలకు పిలిచి ఇప్పుడు సడన్ గా ఇంకా టైం కావాలని కోరడం ఎంతవరకు కరెక్ట్ అనేది కార్మికుల ప్రశ్న. ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఎస్ బిందు, మొత్తానికి సమ్మె ప్రారంభమైంది. అర్ధరాత్రి 12 గంటల నుంచి సమ్మె కొనసాగుతూ ఉంది. కేవలం అక్కడక్కడ 1-2 అద్దె బస్సులు, అట్లాగే అవుట్సోర్సింగ్కి సంబంధించినటువంటి బస్సులు మినహాయిస్తే రెగ్యులర్గా ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులు దాదాపుగా 95% పైగానే నిలిచిపోయాయని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీలో సమ్మెలు నిషేధం ఉన్నటువంటి సందర్భంలో సమ్మె చేస్తే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, వేతనము నిలిపివేయడమే కాకుండా ఇంకా కీలకమైనటువంటి నిర్ణయాలు, వాళ్ళ ఉద్యోగానికి సంబంధించినటువంటి అంశంలో కూడా నిర్ణయాలు తీసుకునేటువంటి హక్కు యాజమాన్యానికి ఉంటుంది. కాబట్టి సమ్మెను విరమింపజేయాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఒక ప్రకటన కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. ఇక నిన్న ఈ సమయానికి ఐఏఎస్ అధికారుల కమిటీతో జేఏసీ, ఆర్టీసీకి సంబంధించినటువంటి నాయకుల జేఏసీ భేటీ అయింది. కార్మికులు డిమాండ్ చేసినటువంటి డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది, కానీ కొంత టైం కావాలి, 4 వారాల టైం కావాలి. ఆ 4 వారాల టైంలో రాష్ట్ర ప్రభుత్వం డిసిషన్ తీసుకుంటుంది. అప్పటిదాకా సమ్మెను వాయిదా వేయండి అని ఐఏఎస్ అధికారుల కమిటీ జేఏసీని విజ్ఞప్తి చేసినప్పటికీ ఇప్పటికే 41 రోజులు టైం ఇచ్చాము, లాస్ట్ డే నాడు కమిటీ వేసి చర్చలకు పిలవడము కేవలం కాలయాపన కోసమే అని జేఏసీ ఆ చర్చల నుంచి బయటకు వచ్చేసి సమ్మెకు వెళ్తున్నామని ప్రకటన చేసింది. ఇక ఈరోజు ఉదయం నుంచి అది ప్రభుత్వం నుంచి కొంత ఎక్కడా కూడా చర్చలు లేవు. కేవలం మంత్రి పొన్నం ప్రభాకర్ మాత్రమే ఉదయం మీడియాతో మాట్లాడారు. సమ్మెను విరమింపజేసుకోవాలి, ఆర్టీసీ కార్మికులంతా కూడా ఉద్యోగాల్లో చేరాలని ఆయన ఒక విజ్ఞప్తి చేశారు. ఇక మరికొద్దిసేపట్లోనే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పొన్నం ప్రభాకర్ భేటీ అవుతారు అన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఆర్టీసీకి సంబంధించినటువంటి సమ్మె మీద ఈ కీలకమైనటువంటి చర్చ జరిగేటువంటి అవకాశాలు అయితే ఈ భేటీలో ఉందన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇక మరొక వైపు రేపు క్యాబినెట్ సమావేశం ఉంది. ఈ క్యాబినెట్ సమావేశంలో ఆర్టీసీకి సంబంధించినటువంటి సమ్మె మీద, అట్లాగే కార్మికులు మొత్తం 12 డిమాండ్లు పెట్టారు. అందులో కీలకమైనటువంటి 3 డిమాండ్లు ఉన్నాయి. ఒకటి, ఆర్టీసీని విలీనం చేయాలి, అట్లాగే కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ నిర్వహించాలి, గుర్తింపు సంఘాలను గుర్తించాలి, అధికారికంగా ప్రభుత్వం గుర్తించాలన్నది రెండో డిమాండు. మూడో డిమాండు, రెగ్యులర్గా ఉన్నటువంటి ఏవైతే ఈ మధ్య కాలంలో బస్సులను కొనుగోలు చేస్తుందో, ఈవీ బస్సులు కావచ్చు, ఇతర బస్సులు కావచ్చు, ఆ బస్సులన్నింటినీ ఆర్టీసీయే నడిపించాలి స్వతహాగా అన్నది వాళ్ళ మూడో డిమాండ్. ఈ 3 డిమాండ్ల దగ్గరనే ప్రభుత్వం వెనక ముందు ఆడుతున్నట్లుగా జేఏసీకి సంబంధించినటువంటి నాయకులు నిన్న తెలియజేశారు. ఎందుకంటే ఆర్టీసీని విలీనకు సంబంధించినటువంటి ప్రక్రియ మొదలైపోయింది. గవర్నర్ కూడా దానికి సంబంధించినటువంటి ఆమోదం తెలిపారు. కానీ ఇన్ కేసు ప్రభుత్వం కనుక అధికారికంగా ప్రకటన చేసినట్లయితే కొంత ఆర్థికపరమైనటువంటి భారం ఉండబోతుంది. కాబట్టి దాని మీద ప్రభుత్వం ఫైనాన్షియల్గా దాని పాలసీ నిర్ణయం ఉంటుంది. కాబట్టి క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవాలి అన్నది ప్రభుత్వంకి సంబంధించినటువంటి పెద్దలు చెప్తా ఉన్నారు. అట్లాగే గుర్తింపు సంఘాలకు సంబంధించినటువంటి విషయం మీద కూడా కీలకమైనటువంటి నిర్ణయం, అది ఎలక్షన్ హామీగానే జేఏసీ నాయకులు చెప్తా ఉన్నారు. దానిలో గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పుడు గుర్తింపు సంఘాలకు సంబంధించినటువంటి గుర్తింపులన్నీ కూడా రద్దు చేసినటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వం వచ్చాక వీటిని రీఓపెన్ చేస్తామని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందే. ఇప్పటికే 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు మేము ఆగలేము అన్నట్లుగానే ఆర్టీసీకి సంబంధించినటువంటి కార్మిక నాయకులు చెప్తా ఉన్నారు. ఇక ఆర్టీసీలో కొన్ని అంతర్గతమైనటువంటి అంశాలు ఉన్నాయి. వైపు నుంచి కనుక తీసుకుంటే కొంత కన్విన్స్ చేసే పరిస్థితి కనిపించట్లేదు, ఒక విజ్ఞప్తి మాత్రం వచ్చినట్టుగా చెప్తున్నారు. సో సమ్మె కొనసాగే అవకాశాలే మనకి ఎక్కువగా కనబడుతున్నాయి. ఒకసారి రమణ కూడా జాయిన్ అవుతున్నారు, రమణతో మాట్లాడదాం. రమణ, చెప్పండి, కరీంనగర్ డిపో మీ వెనక కనబడుతోంది, మొత్తం ఖాళీగా ఉన్న పరిస్థితి, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా? సమ్మె ఎఫెక్ట్ ఎంతవరకు ఉంది?
ఖచ్చితంగా బిందు అంటే ప్రైవేట్ ఆపరేటర్స్ ప్రైవేట్ డ్రైవర్స్ తోని మొత్తంగా ఉదయం నుంచి కొన్ని బస్సులు నడిపిస్తున్నప్పటికీ కూడా ఆ బస్సుల్లో మనం చూస్తే అంటే ఇంతకాలము కేవలం స్త్రీలకు మాత్రమే ఫ్రీగా వెళ్లిపోయిన పరిస్థితుల్లో ఈ రోజు మొత్తంగా పురుషులు కూడా ఫ్రీగా బస్సుల్లో ప్రయాణం చేసిన దృశ్యాలను మనం చూశాము. దీంతో మొత్తంగా ఇది ఆర్టీసీ పైనే భారం పడుతుందని చెప్పేసి ఆర్టీసీ కార్మిక నాయకులంతా కూడా చెప్పిన పరిస్థితి. మరొక వైపు చూస్తే మనము కర్నార్ బస్ స్టాండ్ లో మనం ఉదయం నుంచి చూస్తున్నాము. కర్నార్ తో పాటుగా మొత్తం 11 డిపోల్లో కూడా దాదాపు సగానికి పైగా బస్సెస్ అన్ని కూడా మొత్తం డిపోలకే పరిమితమైన. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా కేవలం హైదరాబాద్, గోదావరిఖని వంటి కొన్ని ప్రాంతాలకు మాత్రమే బస్సెస్ మనకు సక్రమంగా నడుస్తున్నాయి. కొంత మనం చూడవచ్చు ప్రయాణికులు ఇంత మంది బయట మనకు ఎట్లా కనిపిస్తున్నారు. అయితే ఒక బస్సు వస్తే కనుక వీళ్ళంతా కూడా తొక్కిసలాటలు అవుతుందా అన్నంత వేగంగా బస్సులలోకి సీట్లు ఆపుకోవడానికి వెళ్తున్న దృశ్యాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే మొత్తంగా అంటే ఇక్కడ కొన్ని సెంటర్స్ లో కర్నార్ తో పాటుగా అటు సిరిసిల్ల వంటి ప్రాంతాల్లో ఎస్కార్ట్స్ ను పెట్టి బస్సులను బయటకు పంపించడం కూడా ఇవాళ ఉదయం నుంచి మనం చూసాం. ఈ నేపథ్యంలో మొత్తంగా కార్మిక నాయకులైతే గట్టి పట్టుబడుతున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని చెప్పేసి వాళ్ళు ఆ సమ్మె కొనసాగిస్తాం, దీన్ని ఉధృతం చేస్తామని చెప్తున్న నేపథ్యంలో ఈ ప్రతిష్టంభన ఎంతవరకు కొనసాగుతుంది, ముఖ్యంగా ప్రయాణికులకు సంబంధించి ఈ ఇబ్బందులు ఎప్పుడు తీరిపోతాయనే ఒక ఉత్కంఠనైతే నెలకొంది. మొత్తంగా మనం చూడవచ్చు కర్నార్ తో పాటుగా 11 డిపోల్లో కూడా దాదాపు సగానికి పైగా బస్సులు నిలిచిపోవడంతో కేవలం కొద్దిపాటి 10% మాత్రమే బస్సులు నడవడంతో మనకు పూర్తి అంటే ప్రయాణికులంతా కూడా బస్టాండ్లలో పెద్ద రద్దీగా కనిపిస్తున్న దృశ్యాలు ఉన్నాయి మనకు. బిందు. ఓకే రమణ, శేఖర్ కూడా మనతో పాటు ఉన్నారు. శేఖర్ చెప్పండి, ఈ సమ్మెకి వెళ్ళినప్పుడే ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి కూడా చెప్పింది. ఆ ఏర్పాట్లు ఎంతవరకు చేసింది? దాంతో పాటుగా 10th పాస్ అయిన వాళ్ళందరినీ కూడా రమ్మంటూ ఆహ్వానం కూడా పలికింది. ఏమన్నా రెస్పాన్స్ లాంటిది వచ్చిందా యువత నుంచి? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? సమ్మెకు వెళ్తున్నారు అన్నటువంటి నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని డిపోల మేనేజర్ల నుంచి ఒక ప్రకటన విడుదలైంది. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించినటువంటి వాళ్ళంతా కూడా ఆధార్ కార్డు, ఒరిజినల్ సర్టిఫికేట్స్తో కండక్టర్కి సంబంధించినటువంటి ఉద్యోగం కోసం డిపోల వద్దకు వచ్చి దరఖాస్తు పెట్టుకోవాలని, ఆ దరఖాస్తును పరిశీలించిన తర్వాత ఎంప్లాయీస్ అందరినీ కూడా సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన వాళ్ళందరికీ తాత్కాలికంగా వాళ్ళకు వేతనాలు ఇచ్చి సమ్మె కొనసాగించినన్ని రోజులు కండక్టరు, డ్రైవర్కి సంబంధించినటువంటి దాళ్ళతోటి అద్దె బస్సులు ఏవైతే ఉన్నాయో అట్లాగే ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులను కూడా నడిపేటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసింది. కానీ పూర్తిగా అది సక్సెస్ కాలేదని చెప్పుకోవచ్చు. కేవలం కొన్ని డిపోలలో మాత్రమే ఆ దరఖాస్తులు వచ్చినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా గడిచినటువంటి 3-4 రోజుల నుంచి జేబీఎస్ దగ్గర ఒక దాదాపు 200-300 మంది అటు కండక్టర్లు, డ్రైవర్లకు సంబంధించి మొత్తం మెయింటెనెన్స్ అంతా కూడా ఆర్టీసీఏ చూసుకుంటూ ఎక్కడి నుంచి జిల్లాలకు బస్సులను నడిపేటువంటి ఆలోచన చేసింది. కానీ పూర్తి స్థాయిలో అది సక్సెస్ కాలేదు. ఒక 10-15% మాత్రమే అది సక్సెస్ అయిన నడుస్తున్నట్లుగా మనకు రిపోర్ట్స్ అంతా ఉన్నాయి. ఈరోజు సాయంత్రం తర్వాత కొంత ఆర్టీసీ నుంచి ఎన్ని బస్సులు నడిచాయి, ఎంతమంది ప్రయాణికులు ఈరోజు ప్రయాణం చేశారన్నది ఒక లిస్టు విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రెగ్యులర్గా ఒకరోజు దాదాపుగా 60 లక్షలకు పైచిలకు ప్రయాణికులు తెలంగాణ రాష్ట్రంలో ప్రయాణం చేస్తూ ఉంటారు, ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తూ ఉంటారు. మరి ఈరోజు సమ్మె నేపథ్యంలో ఎంతమంది ప్రయాణికులు తమ గమ్యాన్ని చేరారు ఆర్టీసీ బస్సుల ద్వారా అన్నది ఒక లిస్టు విడుదలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అట్లాగే ఎన్ని బస్సులు నడిపిస్తున్నారు అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. రానున్నటువంటి రోజుల్లో ఈ సమ్మెకు సంబంధించినటువంటి విషయం మీద కొంత ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి అని కార్మికుల నుంచి డిమాండ్ వస్తుంది. మరి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. ఈరోజు సాయంత్రం జరగబోయే బట్టి విక్రమార్క సమావేశము, అట్లాగే రేపు కేబినెట్ సమావేశం చాలా కీలకమైనటువంటి సమావేశం అని చెప్పుకోవచ్చు. ఆర్టీసీకి సంబంధించినటువంటి విలీనం కావచ్చు, అట్లాగే ఉద్యోగులకు సంబంధించినటువంటి సంఘాల గుర్తింపు అంశం మీద కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. బిందు. రైట్, థ్యాంక్ యూ శేఖర్, థ్యాంక్ యూ రమణ. హైదరాబాద్ బర్కత్పురా డిపో వద్ద ఆర్టీసీ జేఏసీ నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్మికులతో కలిసి జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను నిర్లక్ష్యం చేయడం వల్లే తప్పని పరిస్థితుల్లో సమ్మెకు వెళ్లాల్సి వచ్చిందన్నారు థామస్ రెడ్డి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలన్నీ పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగుతుందన్నారు.
సిద్ధం 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 సమస్యలను వెంటనే తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. అయితే పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆసిఫాబాద్లో పోలీసుల సమక్షంలో డిపో నుంచి బస్సులను బయటకు పంపించేందుకు ప్రయత్నించగా అక్కడే సమ్మె చేస్తున్న కార్మికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు ఆర్టీసీ కార్మికులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో సమ్మె మరింత ఉధృతం చేస్తామని ఆర్టీసీ కార్మికులు హెచ్చరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. సమ్మెతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 900కు పైగా బస్సులు నిలిచిపోయాయి. బస్సులు లేక హన్మకొండ బస్టాండ్లో వందలాది మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ప్రయాణికుల ఇబ్బందులపై తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ హన్మకొండ బస్టాండ్ నుంచి అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె అర్ధరాత్రి నుంచి కొనసాగుతున్నది. దాదాపు 900కు పైగా బస్సులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడికెక్కడ నిలిచిపోయాయి. ఇతర జిల్లాల నుంచి నిన్న మొన్న బయలుదేరిన బస్సులు మాత్రం ఆ డిపోలు చేరే వరకు మాత్రం ఆర్టీసీ కార్మికులు అనుమతిస్తున్నారు. అయితే ఒకేసారి బంద్ కావడంతో ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఎందుకంటే రెగ్యులర్గా వరంగల్ నుంచి హైదరాబాద్, మహబూబాద్, ఖమ్మం, కరీంనగర్ వైపు ఎక్కువ మొత్తంలో ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. దీంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నది. ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి. ఈరోజు మనం హన్మకొండ బస్టాండ్లో ఉన్నాం. ముఖ్యంగా దాదాపు 600 పైగా బస్సులు కెంచలి ఇతర జిల్లాలకు కానీ ఇతర ప్రాంతాలకు కానీ వెళ్తున్న ఉంటుంది. ఇక్కడ చాలా బిజియెస్ట్ ఆర్టీసీ బస్టాండ్గా చెప్పొచ్చు దీన్ని. అయితే ఎక్కడ కూడా చూడొచ్చు మనం, జనం కూడా ఏదైతే ప్రయాణికులకు ముందు తెలియకపోవడంతో చాలామంది కూడా ఆర్టీసీ బస్టాండ్కి వచ్చారు. ఇతర వాహనాలతో సహకారంతో ప్రయాణం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం, కార్మికులు మాత్రం ఒకటే డిమాండ్ చేస్తున్నారు. గత 2.5 ఏళ్ళుగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందో, ఏదైతే మహిళలకు ఉచితంగా అన్న కూడా చాలా ఇబ్బందులు పడుతున్నా కూడా, మహిళా కండక్టర్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నా కూడా ఉద్యోగాలు చేస్తున్నాం. కానీ ఏదైతే తమ డిమాండ్స్, ఏదైతే కార్మికులకు డిమాండ్ చేస్తున్నామో అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగమే. అవి మాత్రమే అమలు చేయమని చెప్తున్నాం. కానీ కమిటీల పేరుతో వాయిదాల పద్ధతి చేస్తున్నారు. ఏదో పోలీసు కానీ ఏదైనా వాళ్ళతో కానీ బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. యూనియన్లను కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా సమ్మె తగ్గేది లేదని చెప్తున్నారు. వెనక్కి తగ్గేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం తమ న్యాయపరమైన కోరికలు తీర్చాల్సిందే అని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా వాళ్ళు ముఖ్యంగా మహిళా కండక్టర్స్ కానీ ఇతర యూనియన్ నాయకులు కూడా ఒకటే చెప్తున్నారు, మేము చాలా న్యాయబద్ధమైన సమ్మె, అంటే ఎందుకంటే ఈ సమ్మె కారకులే రాష్ట్ర ప్రభుత్వం విఫలంగా కావడం వల్ల సమ్మె చేశాం తప్ప మొదటి నుంచి కూడా సమ్మె సైరన్ నోటీసులు ఇస్తూనే ఉన్నాము. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ కూడా నిన్న అర్ధరాత్రి వరకు కూడా తమ డిమాండ్ తెగకుండా మళ్ళీ ఒక 4 వారాల పాటు వాయిదా వేయాలని చూసే ప్రయత్నం చేసింది. కాబట్టి సమ్మె చేస్తున్నాం. చూడొచ్చు మనం చూడొచ్చు, బస్సులో చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి. ఇతర డిపోలకు వెళ్ళిన ఆదిలాబాద్, అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిన బస్సులు మాత్రమే వస్తున్నాయి. ఇవి రాగానే మళ్ళీ అవి డిపోలోకి వెళ్తున్నారు. ఆ కార్మికులు సమ్మెలో పాల్గొంటున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాద్ కానీ, పరకాల డిపో, అదేవిధంగా జనగాం, ముఖ్యంగా ములుగు లాంటి డిపోలో కూడా ఎక్కడికెక్కడ ఆర్టీసీ కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు, సమ్మెలో పాల్గొంటున్నారు. ఒక్క కార్మికుడు కూడా ఎక్కడికి తగ్గలేదు. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి తమ రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో ఆ డిమాండ్స్ మాత్రమే మేము నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నామని చెప్తున్నారు. రామరాజుతో శ్రీధర్, సాక్షి న్యూస్, హన్మకొండ బస్టాండ్, వరంగల్. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె కొనసాగడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో డిగ్రీ, 10th, ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవడానికి అధిక డబ్బులు చెల్లించి ఆటోలను ఆశ్రయించారు. అధిక మొత్తంలో డబ్బులు చెల్లించలేని విద్యార్థులు ప్రైవేటు వాహనదారులను బ్రతిమలాడి పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రైవేటు వాహనదారులు దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రయాణికుల జేబులు లూటీ చేస్తున్నారు. బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావిస్తున్న వాహనదారులు ఇష్టం వచ్చినట్టుగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. సాధారణం కంటే డబుల్, ట్రిపుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో చేసేదేం లేక అత్యధిక ఛార్జీలు చెల్లించాల్సి వస్తోందన్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రయాణికులు.